ముస్లిమ్స్ హిందువుల్లో ఎలాగైతే కులాలు ఉన్నాయో అలాగే ముస్లింలు కూడా అనేకమైన కులాలు ఉన్నాయి. ఉదాహరణకి లద్దాఫు, నూర్ బాషా, మెహతూర్, పతాన్, మొఘల్, బోరా, షేక్, సయ్యద్ ఇలా రకరకాల పేర్ల మీద ఉన్నాయి. అది రకరకాల రాష్ట్రాల్లో రకరకాల పేర్ల మీద కొన్ని వందల పేర్ల మీద అనేకమైన కులాలు ఉన్నాయి. అయితే ముస్లింల్లో వెనుకబడినటువంటి వర్గాలకి, ముస్లిం మతంలో వెనుకబడినటువంటి కులాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 ముందు నుంచి కూడా రిజర్వేషన్స్ అమల్లో ఉన్నాయి. ఉదాహరణకి 26/1970లోనే దూదేకుల, నూర్ బాషా కులం అంటారట, వారిని అప్పుడే బీసీ జాబితాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంక్లూడ్ అయి ఉన్నారు. 2004కు వచ్చేసరికి 4-5 కులాలు, ముస్లింల్లోని 4-5 కులాలు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు బీసీ జాబితాలో. అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా ముస్లింలు ఏ రకంగా హిందువుల్లో అయితే ఆర్థికంగా వెనుకబడిన కులాలకి ఆర్థిక సోషియో ఎకనామిక్ సర్వే చేసి ఆర్థిక సామాజిక వెనుకబడి కుల రిజర్వేషన్స్ ఇచ్చారో, అలాగే ముస్లింలు కూడా వివిధ కులాల్లో వివిధ రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లో కూడా మీకు చెప్తాను, ఈ రోజు వరకు కూడా సుమారుగా 30 కులాలకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ముస్లిం కయస్ అని, తేలి మాలిక్ అని, గుజరాత్ లో ఏమో బఫన్ అని, ఫకీర్ అని, పింజారా అని, ఇవన్నీ రకరకాల ఒక 25 కులాల వరకు ఈ రోజు కూడా గుజరాత్ రాష్ట్రంలో ముస్లింల్లో ఉన్న కులాలు, ఆర్థికంగా వెనుకబడిన ఆర్థిక సామాజిక వెనుకబడిన కులాలు ఉన్నాయి. అలాగే ఈ రోజు వరకు కూడా కేంద్ర ఓబీసీ జాబితాలో సుమారుగా ఒక 150 కులాల వరకు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఓబీసీ జాబితాలో కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ జాబితాలో కూడా ఉన్నాయి. సో స్థూలంగా చెప్పేది ఏంటంటే హిందువులే కాదు ముస్లింల్లో కూడా వెనుకబడి కులాలకు కూడా రిజర్వేషన్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేసిన జిమ్మిక్ ఏంటంటే, 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు ముస్లింలందరికీ నేను 5% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టో ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టేశారు బ్లాంకెట్. అలాగే కాపులకు కూడా రిజర్వేషన్ ఇస్తా అన్నారు. అయితే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు కాపులకి అయితే ఏం చేయలేదు, కానీ ముస్లింలు మాత్రం జీవో ఇచ్చేశారు ఆయన. ఇప్పుడు 12 జూలై 2004 జీవో నెంబర్ 33 5% రిజర్వేషన్ ఇస్తే జీవో ఇచ్చేశారు. జీవో వేస్తే దాన్ని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టిపడేసింది. ఇలాగ మీరు చేయటానికి కుదరదు, రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగంలో మతం ఆధారంగా బ్లాంకెట్ గా ఇవ్వటానికి ఎక్కడ చూడలేదు, మీరు చేయటానికి లేదు అని చెప్పి కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళి సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. తర్వాత ఆయన 2005లో 2004లోనే ఆర్డినెన్స్ 2005 జూన్ 20, 2005 ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్టోబర్ 25, 2005 చట్టం తీసుకొచ్చారు. ఇది చట్టం, ఇది ఏపీ ముస్లిం రిజర్వేషన్ యాక్ట్ అని తీసుకొచ్చి, ఈ చట్టంలోనే ఒక చోట ముస్లింలకి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్న వర్గాలకి ఇది వర్తించదు. ఇది ఏమన్నారంటే, ముస్లిం మీన్స్ ఎనీ పర్సన్ ప్రొఫెసింగ్ ద ఫెయిత్ టు ఇస్లాం బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ పర్సన్స్ బిలాంగింగ్ టు దూదేకుల, లద్దాఫ్, పింజారీ, నూర్జహా అండ్ మెహతూర్ గ్రూప్స్ హూ ఆర్ ఆల్రెడీ ఇంక్లూడ్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద స్టేట్. మన రాష్ట్రంలో ఆల్రెడీ ఈ కులాలు ఉన్నాయి, బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ లో ఉన్నాయి, వీళ్ళకి సంబంధం లేదు, మిగతా ముస్లింలు అందరికీ రిజర్వేషన్ వచ్చేస్తాయని చెప్పేసి చట్టం చేశారు. చట్టం చేస్తే ఇది మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి ఎప్పుడైంది, నవంబర్ 8, 2005 వెళ్ళింది. వాళ్ళు కొట్టిపడేశారు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది ఎలా ఉందంటే మత మార్పిడి మీరు ప్రోత్సహిస్తున్నారు, ఇలా చేసి మొత్తం అందరినీ మత మార్పిడి చేయడానికి చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత 2007లో ఇంకోసారి మళ్ళీ చట్టం చేశారు. చట్టం చేసి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తే ఫుల్ బెంచ్ టైగర్, కాన్స్టిట్యూషన్ బెంచ్ కాదు, ఫుల్ బెంచ్ 7 జడ్జిలు హైకోర్టులో చేసి తీర్పు ఇచ్చారు. ఎప్పుడది 2009లో ఇచ్చారు తీర్పు. ఏం తీర్పు ఇచ్చారు, దానిలో 5 ఇది రాజ్యాంగ వ్యతిరేకం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది 5 జడ్జిలు రాజ్యాంగ వ్యతిరేకం కొట్టేయాలని, 2 మాత్రం అనుకూలంగా. సో ఎక్కువ మంది కొట్టేయాలన్నారు కాబట్టి ఇది కొట్టేశారు, చట్టం లేదు. అదో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దీని మీద విచారించి 25/3/2010 తీర్పు ఇచ్చారు. చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు దానిలో, చీఫ్ జస్టిస్ పంచేల్ గారు, జస్టిస్ బిఎస్ చౌహాన్ గారు. వీరేం చెప్పారంటే, ద డెసిషన్ ఆఫ్ ది ఫుల్ బెంచ్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాలెంజ్ బిఫోర్ అస్. ఫుల్ బెంచ్ ఏదైతే ఇచ్చిందో తీర్పు కొట్టేస్తూ దాన్ని ఛాలెంజ్ చేశారు. వీరు ఇవన్నీ చూసి ద యాక్ట్ పాస్డ్ బై ది ఏపీ లెజిస్లేచర్ గివింగ్ గ్రూప్ ఈ for this Muslim reservation as a interim measure, we direct that for the time being reservation of 4% be extended first to 14 categories mentioned in the schedule, excluding certain creamy layers. This is temporary measure till the matter is finally decided. These matters are referred to the constitutional bench.
ఇది టెంపరీగా మేము 4% ఇస్తూ ప్రస్తుతానికి తాత్కాలికంగా వెసులుబాటు ఇస్తున్నాము. ఇది కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి పంపించాము. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అది దాన్ని చూస్తారన్నారు. 14 ఏళ్ళు అయిపోయింది. కాన్స్టిట్యూషన్ బెంచ్ ఈ రోజు వరకు రాలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు స్టే విధించింది సుప్రీంకోర్టు. సో యాజ్ ఆన్ టుడే హైకోర్టు ఇచ్చిన తీర్పు అన్కాన్స్టిట్యూషనల్ తీర్పుకి స్టే విధించారు. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ చట్టబద్ధమా కాదా, రాజ్యాంగబద్ధమా కాదా అన్నది కాన్స్టిట్యూషన్ బెంచ్ దగ్గర ఉంది. సో ఇది చేతుల్లో ఉన్నట్టు. ఎందుకంటే